రమణీయం కమనీయం శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామి రథోత్సవ కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం రోజున వేకువజామున వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక దేవునిపల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామి బ్రహ్మోత్సవ తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా చివరి ఘట్టమైన రథోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పల్లెకిలో దేవునిపల్లి పురవీధుల్లో ఊరేగించగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించి తమ మొక్కులు చెల్లించి పునీతులైనారు. తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని దేవాలయాల్లో అత్యంత ప్రాచీన దేవాలయంగా పేరొందిన శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామిని దర్శించేందుకు పెద్దపల్లి జిల్లానే కాకుండా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మహారాష్ట్ర, ముంబై, ఇతర రాష్ట్రాల నుంచి సైతం స్వామివారిని దర్శించేందుకు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఎలాంటి సమస్యలు ఉన్నా భక్తులు స్వామివారి సన్నిధిలో ఒకరోజు నిద్ర చేసినట్లయితే వారి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క లక్ష్మీ నంబులాద్రి స్వామి దేవాలయం చాలా విశిష్టమైనటువంటిది, పురాతనమైనది. మా తాత తండ్రుల నుంచి మేము దీనికి అర్చకులు ఉన్నాము. కాబట్టి ఈ యొక్క నంబులాద్రి అనేటువంటిది, నంబులాద్రి అంటే 9 మంది నంబులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకున్నారు కాబట్టి దీన్ని నంబులాద్రి అని పేరు వచ్చింది. వాస్తవంగా లక్ష్మీనరసింహస్వామి, ఈ యొక్క యోగానంద స్వామి, ఈ యొక్క ఉగ్రనారసింహుడు అంతకుముందే తర్వాత శాంతి స్వభావం ఇచ్చింది. ఈ కోరిన కోరికలు నెరవేర్చేటువంటి యొక్క భక్తులకు ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రముల వల్ల నుండి కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కొంగులు నేర్చుకుంటారు. ఇది ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది. భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి నుంచి కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణంతో 5 రోజుల కార్యక్రమం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చివరి రోజులో ఈరోజు అంటే ఈరోజు 14వ పున్నమ తెల్లారి లేదు మర్నాడు ఈ యొక్క రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం విశేషమైనటువంటి జనాలు వస్తారు. రోజు ఉదయం సాయంకాలం హోమం బలిహరణం అయిపోతుంది. దీంతో సమాప్తమవుతుంది. సాయంకాలం ఈ యొక్క నాగవల్లితో సమాప్తమవుతుంది. ఇది ఈ యొక్క గొప్పనైనటువంటి నంబులాద్రి అనేటువంటిది రథస్య కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే రథం మీద దేవుడు చూస్తే ఇక మరొక జన్మ ఉండదు అనేటువంటి శాస్త్రం. అయితే దేవాలయంలో ఎప్పుడైనా మనం దర్శించుకోవచ్చు, కానీ ఈ రథం మీద ఆ స్వామి అనేటువంటి అనుగ్రహం అందరికీ సుభాష అందరికీ కూడా కనిపిస్తారు. కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం, ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజులు ఉంటాయి. 5 రోజుల కార్యక్రమాల్లో ఈరోజు సమాప్తం, సాయంకాలం నాగబలితో సమాప్తమవుతుంది. నాగబలి అంటారు. నాగబలి అంటే ఆ యొక్క భగవంతునికి అభిషేకాన్ని పంచామృతాలు అభిషేకం చేసి 12 యొక్క పూజలు అష్టాపూజాలైనటువంటి పూజలు చేసి వ్రతం సమాప్తమవుతుంది. చాలా విశేషమైనటువంటి దీనికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఎక్కడి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి ఈ యొక్క గొప్పనైనటువంటి విషయాన్ని దీన్ని అందరూ కూడా సహకరించి ఇది మా యొక్క ఇక్కడికి నీటి వసతులు, దవాఖాన మొదలైనటువంటి యొక్క వసతులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ శుభం కలగాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వలన అందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.